A very good morning to all of you. A very good morning to all of you. Mr. T. Muralidharan Garu, Chairman TMI Group, Srimati U.A. Sundari Garu, Principal St. Joseph School, my colleague, Joint Commissioner of Police Ramesh, DCP West Zone, DCP East Zone, Muralidhar Garu, all the SHOs of East Zone, all colleague officers, other dignitaries on the dais, and my dear young students, young boys and girls. ఈ రోజు నాకు చాలా సంతోషం. ఈ యొక్క హిస్టారికల్ ప్లేస్ నేను చూస్తున్నాము. ఈ ప్యాలెస్ గురించి నేను పేపర్లో ఇంతకు ముందు చూసాము. హైదరాబాద్లో ఒక ఆస్మాన్ ప్యాలెస్ ఉంది, బట్ ఈరోజు నేను స్వయంగా చూస్తున్నాము ఒక హెరిటేజ్ బిల్డింగ్. సో ఫస్ట్ నేను ప్రిన్సిపల్ గారికి అండ్ ప్రిన్సిపల్కి ఎంటైర్ ఫ్యామిలీకి కాంగ్రాచులేట్ చేస్తున్నాము. ఒక హెరిటేజ్ బిల్డింగ్కి ఎంత మంచి మెయింటైన్ చేస్తున్నారు. ఇది మన కంట్రీలో వీఆర్ ఏ గ్రేట్ నేషన్. దేర్ ఈజ్ నో కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ కెన్ మ్యాచ్ ఇండియా. మన కల్చర్, మన హెరిటేజ్, అండ్ సమ్హౌ అర్లియర్ ఇట్ యూస్ టు బి నెగ్లెక్టెడ్, బట్ నౌ త్రూ వేరియస్ మెథడ్స్ ఇది వీఆర్ కమింగ్ బ్యాక్. ఇది ఒక చాలా హిస్టారికల్ మూమెంట్ ఉంది ప్రెజెంట్ డే. 20 to 200 years of British రూల్లో మన ఇండియాకి జీడిపి from 29% it had come down to 2% in the world. From a rich country, we were called Sone ki Chidiya, golden bird. From that time we had become very poor at the time of independence. And from 1947 till now, gradually, step by step, we are now standing back. Now we are in the Committee of Nations. Our name, India, is taken with respect. We are one of the big powerhouse of IT industry in the world. There are so many things, from satellite launching to so many other things in which India is number one. We are sending rocket into space with half the cost of USA. Now all these things are possible because young boys and girls like you, with your hard work, with your determination, with your dedication, you are bringing good name to the organization where you will be working, to your family, to yourself and to the country. Present generation, you are a very lucky generation. మీ దగ్గరే స్కిల్స్ ఉన్నాయి, హార్డ్ వర్క్స్ ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా అందరు స్టూడెంట్స్ దగ్గరే టాలెంట్, స్కిల్, హార్డ్ వర్క్ అన్నీ ఉంది, బట్ ఆపర్చునిటీ వాజ్ మిస్సింగ్. విత్ ఆర్గనైజేషన్ లైక్ TMI, with persons like Mr. Murli, who is bringing everyone into one platform, the demand seekers, the job seekers, and the job providers. ఈ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ మన సొసైటీ కోసం ఇది ఒక చాలా ఫార్వర్డ్ లుకింగ్ స్టెప్ ఉంది. 1 person getting a job means minimum 20 personsకి లైవ్లీహుడ్లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్ అవుతుంది, ఫ్యామిలీలో అండ్ ఫ్రెండ్స్లో. అండ్ మోర్ దెన్ దాట్, 1 creation of job creates hope for 1,000. Positive thinking that creates for 1,000. సో ఈరోజు అందరు 40 పైన కంపెనీస్కి HR మేనేజర్, రిక్రూటర్స్, కంపెనీ CEOs అందరికీ ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాము. ఇట్ ఈస్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఇన్ నేషన్ బిల్డింగ్. నేషన్ బిల్డింగ్ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ కాదు, ఇది బ్రిక్ బై బ్రిక్. ఇట్ ఈస్ బిల్డ్ బై స్టెప్స్ లైక్ దిస్.
ఈ సందర్భంలో మీ అందరికీ కొన్ని 2-3 ఇష్యూస్ నేను యాజ్ ఏ ఎల్డర్ బ్రదర్ నేను మీకు సజెషన్ ఇస్తున్నాము. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్, హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్, ఇది లైఫ్కి ఇంటిగ్రల్ పార్ట్ ఉంది. ఒక యాక్టివ్ లైఫ్ 35, 40, 50 year की एक्टिव लाइफ होती है. फर्स्ट 15 years is student age, last 10, 15 is old age. So active life about 35, 40 years. So active 35, 40 years low, every time you may not get the best of what you want. Sometimes it will be disappointing. But then it is a cycle, it is a circle. ఒక రోజు సన్సెట్ తర్వాత నెక్స్ట్ డే సన్ రైజ్ అవుతుంది. సో నెవర్ ఫీల్ డిస్హార్టెండ్ ఫర్ ఎనీథింగ్. ఇదే విధంగా ఈ టెక్నాలజికల్ వరల్డ్లో, ప్రెసెంట్ వరల్డ్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏముంది? ఎవ్రీ 5 years, ఎవ్రీ 7 years యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. రీఇన్వెంట్ అంటే ఏమిటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. మీ అందరూ సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా. Apple 4, Apple 5, Apple 7, Apple 10, Apple 12. Apple is reinventing itself with new features. అవును కదా? You also have to add new features into your personality. A new feature into your skills. మన పర్సనాలిటీస్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. So many things we do not realize. Every person has some rough edges. ఇది ఎట్లా స్మూత్ చేయాలి? మీ యాక్సెప్టబిలిటీ ఉండాలి. ఏ ఆర్గనైజేషన్లో మీరు ఉన్నారు, యూ షుడ్ బి ద మోస్ట్ లవ్డ్ పర్సన్. ఇఫ్ యు ఆర్ లవ్డ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, యువర్ ఎఫర్ట్ విల్ బి మోర్ రికగ్నైజ్డ్ అండ్ యువర్ ఆర్గనైజేషన్ విల్ గ్రో ఫాస్ట్. ఇదే విధంగా ప్రొఫెషనల్ స్కిల్స్. If you are having some knowledge of computer, then improve it more. If you have some skill in communication, improve yourself. If you have some skill in interpersonal skills, manage interpersonal interaction, idi kuda etla improve cheyali. Same thing if it is said with a smile, it has a more impact. Same thing if it is said in a different way, in a bad language, rough language, it will have a different impact. And lastly, 99-100% మీ అందరికి ఇది ఫస్ట్ జాబ్ ఉంది. So I always say that the journey of 1,000 miles starts with the first step. So ఈ రోజు మీరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నారు. That first step may be a small step, but this is the foundation for the 1,000-mile జర్నీ. సో మీ చేతిలో మీ ఫ్యూచర్ ఉంది. మీ భాగ్య విధాత మీరు స్వయం ఉన్నారు. దేర్ ఈజ్ నో షార్ట్ కట్ టు హార్డ్ వర్క్. బీ a positive person under any circumstances, and you see how this beautiful country India, this beautiful state Telangana will give you all opportunities. Thank you so much. Jai Hind.